అంటే ఆడ ఇంకా స్పేస్లో పనిచేశారంటారు మీరు అక్కడ ఒక 9 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. 9 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి ఇండియాకి వచ్చాను. ఇంకేం ఇండియాకి వచ్చేసారు. ఎలా ఉండింది అక్కడ అంతా పరిస్థితి? స్పేస్లో పనిచేసినప్పుడు పనిచేసాం. అక్కడ మిసైల్స్ ప్రోగ్రాంలో పనిచేసాం, హాట్ గ్యాస్ సర్వ్ సిస్టమ్స్. ఇప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్లో సేఫ్టీ ఎక్విప్మెంట్ డోర్స్ ఉంటాయి, దానికి ఇన్ఫ్లేషన్ సిస్టమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. దట్ ఇస్ ఎ పేటెంటెడ్ ఐటమ్ ఫ్రమ్ మై కంపెనీ అండ్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ స్టిల్ బీయింగ్ యూస్డ్. అట్లా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ వీటికి సంబంధించి అంటే ఎప్పుడైనా ఏదైనా సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు భూమి మీద కానీ నీళ్ళ మీద కానీ ల్యాండ్ అయినప్పుడు అందులో ఉన్న వాళ్ళని బయటికి తీయడానికి చేసే ప్రయత్నం లోపల ఫ్లోట్స్, స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి ఎయిర్ సప్లై చేసేది ఉంటుంది. సరే, అది సాంకేతికంగా అవసరం. సేఫ్టీ ఎక్విప్మెంట్ నిన్నటి రోజు ఢిల్లీ పైన కూడా చక్కర్లు కొట్టింది అంటున్నారు. అదొక ఫ్లైట్ చేసి మళ్ళీ వేరే దగ్గర ల్యాండ్ అయినట్టుగా చెప్తాం. అక్కడ ఇంధనం అయిపోతుందండి, వేరే దగ్గర ల్యాండ్ ఇది. ఎందుకు వస్తాయి సార్ ఆ సమస్యలన్నీ కూడా? ఇక ఆ సమస్యలు ఎందుకు వస్తాయనేది సాంకేతికంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏముందో తెలీదు మనకు. దాని మీద మనం మాట్లాడి కూడా సాధించేది ఏం లేదు. అంటే మీరు దాంట్లో కొద్దిగా అదే దాంట్లో నేను భద్రత విషయంలో ఎమర్జెన్సీలో ఉండడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ డిజైన్ చేసి తయారు చేసి పేటెంట్ చేసిన వాడిని అంతమటుకే. అంతే కదా. ఈ రోజుల్లో మిగతా ఎన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అంటే డాక్టర్ అంటే మొత్తం అన్నిటికీ డాక్టర్ కాదు కదా. పంటికో డాక్టర్, కంటికో డాక్టర్, ముక్కుకో డాక్టర్, చెవులకో డాక్టరు, రక్తానికో డాక్టర్, బొక్కలకో డాక్టరు. అయినా పర్ఫెక్షన్ రాదు. ఎన్నో ఉన్నాయి. అందుకోసం మిగతా అన్నిటి మీద కామెంట్ చేయాల్సిన, అంటే నాకు తెలుసు అనేది ఒకటి అసత్యం, రెండవది ప్రావీణ్యత అంతకన్నా అసత్యం. అందుకోసం ఆ తెలియని విషయాల మీద మాట్లాడకుండా ఉండడం మంచిది. తెలిసిన విషయాలు మాత్రం మాట్లాడుకుంటాం. అంతే మరి. అంతే కదా. 9 years చేశారు మీరు అట్లా? 9 years ఉద్యోగం చేశాను, 1 year ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే ఓకే. 9 years తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసారా? అదే ఇండియా వెంటనే. ఎందుకు ఆడే సెటిల్ కావాలనిపించలేదు? అక్కడే సెటిల్ కావాలనిపించలేదు? నాకు మొదటి నుంచి కూడా రావాలని. ఎందుకంటే సామాజిక కోణం, పేదరికం అండ్ సామాజిక కోణం, ఈ కోణంలో ఆలోచించేవాడిని. పలు దఫాలు మీరు ఎంబీఏ కాలేజ్ కూడా, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా దీని మీద కొద్దిగా అవగాహన తరగతులు ఇచ్చేవారు, అది ఇది అంటుంటారు. లేదు, ఇప్పుడు మినిస్టర్గా వచ్చినప్పుడు అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాల మీద పిలుస్తుంటారు. దాని మీద మాట్లాడే అవకాశం కలిగింది. అంటే ఎంబీఏ విద్యార్థులకి కొద్దిగా స్పేసెస్ గురించి కానీ, ఏరోనాటికల్స్ గురించి కానీ కొద్దిగా అవగాహన కల్పించే కార్యక్రమాలకు చాలామంది నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేర్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, విద్యాలయాల గురించి ఎడ్యుకేట్ చేయడానికి, అవగాహన పెంచడానికి చేసే కార్యక్రమాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉన్నాయి, వేరే వాళ్ళు కొందరు ఉన్నారు, తర్వాత ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఉన్నారు. అటువంటి వాటిలో ఒక అమెరికాలో చదువుకున్న వాడిగా ముందు పెట్టడానికి, మాట్లాడించడానికి చేసే ప్రయత్నం ప్రోత్సాహకరంగా ఉంటుందనే కానీ దాంట్లో ఎంబీఏలో నేనేదో అయినానని కాదు. అలా ఎంబీఏ స్టూడెంట్స్కి మీరు తర్ఫీదు ఇచ్చారు ఈ సబ్జెక్ట్స్ మీద కానీ ఏదన్నా కూడా మీరు, అంటే ఒక అవగాహన పెంచడానికి, అవకాశం కల్పించడానికి, అవకాశాలు కల్పిస్తే ఏ స్థాయికి ఎదగొచ్చు అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్గా నన్ను పిలిచారు. కానీ నేను ఆ స్థాయికి ఎదిగినానని నేను అనుకోవట్లేదు. అదే అలా వెళ్ళారంటే మంత్రిగా ఉన్నప్పుడు ఎకనామిక్ టైమ్స్ పిలిచింది. సాధారణంగా ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్సు చీఫ్ గెస్ట్గా పిలిచే అటువంటి దానికి నా జీవితంలో నన్ను పిలిచి కీనోట్ అడ్రస్ ఇప్పించారు. అదే సో అది ఏది తీసుకున్నా కూడా పొన్నాల గారికి ఘనమైన చరిత్రనే ఉంది అనేది, చరిత్ర కాదు ఘనమైన చరిత్రనే ఉంది అనేది. అందుకే అన్నమాట. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.